శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి ఏనుగుని సంతోష పెట్టడానికి తేలిక మార్గం ఏమిటి? పొగట్టమే. అన్నిటికన్నా ఒక మనిషిని తేలికగా పాడు చెయ్యగలిగినటువంటి సాధనం ఏమిటి అంటే మితిమీరిన పొగట్ట. ఎంత శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారో. బలాన్నంతటినీ కాళ్ళ మీదకి తెచ్చుకుని ఊంచుకుని ఇప్పుడు బలమంతా కూడా తొండం లోపల ఉన్నటువంటి ఊపిరి మీద కేంద్రీకరించాడు. నుడ్డాడించి పించింప ఒక్కసారి ఆ నీటిని చిమ్మితే ఎంత దూరం వెళ్ళిందంటే ఆ నీటిని లాగినప్పుడు ఆయన లాగిన వేగానికి నీటిలో ఉన్నటువంటి చేపలు, నీటిలో ఉన్న ఎండ్రకాయలు, నీటిలో ఉన్న మొసలి పిల్లలు కూడా ఆయన యొక్క తొండం లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు ఆకాశం వైపుకెత్తి ఆ నీటిని చిమ్మితే ఈ చేపలన్నీ కూడా మీనరాశిలో వెళ్ళి పడ్డాయి. ఎండ్రకాయలన్నీ కర్కాటక రాశిలో పడ్డాయి. మొసళ్ళన్నీ మకర రాశిలో వెళ్ళి పడ్డాయి. ఏమిటి? ఒక మొసలి వెళ్ళి కర్కాటక రాశిలో పడలేదు, ఒక ఏదో ఎండ్రకాయ వెళ్ళి మీనరాశిలో పడలేదు. చేపలు మీనరాశిలో, ఎండ్రకాయలు కర్కాటక రాశిలో, మొసళ్ళు వెళ్ళి మకర రాశిలో పడేటట్టుగా ఆకాశం వెప్పి చిప్పాడు. వెంటనే చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్ని జేజేలు కొడతారు. కానీ మొట్టమొదటే గజేంద్ర మోక్షణాన్ని ప్రారంభిస్తూ అత్యద్భుతమైన మాట ఒకటి అన్నారు పోతన గారు. అదంతా ఎక్కడి బలం? ఇలబల సంపన్న వృత్తి ఏనుగుగున్నల్. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రాణి అని దానికి అర్థం. ఎందుకంటే ఈ లోకమునకు ఒక లక్షణం, ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఈ లోకానికి మర్త్యలోకము అని పేరు. మర్త్యలోకము అంటే అర్థం ఏంటంటే ఏ శరీరం పట్టుకుని జీవుడు వస్తాడో ఆ శరీరాన్ని జీవుడు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి తప్ప ఈ శరీరాన్ని పట్టుకుని వెడతాను అన్నం కుదరదు. శరీరాన్ని పంచభూతాలకి అప్పచెప్పి వెళ్ళిపోవాలి. శరీరం మళ్ళీ పడిపోవడానికి కొంతకాలము శరీరముగా ఉంటుంది, కొంతకాలము దేహముగా మారిపోతుంది. శరీరము అని ఎప్పటి వరకు పిలవాలి అంటే 50వ సంవత్సరం వచ్చే వరకు శరీరం అని పిలవాలి. 50 దాటాయి అనుకోండి శరీరం అనకూడదు, దేహం అనాలి. ఎందుకంటే అది దహింపబడడానికి సిద్ధమైపోతోంది, అది అగ్ని సంస్కారం చేయబడడానికి దగ్గర పడిపోతోంది ఇంకా. కాబట్టి అప్పుడు బలమంతా ఇక క్షీణించడం ప్రారంభిస్తుంది తప్ప బలం పెరిగే అవకాశం ఉండదు. ఇప్పుడు ఈ లోకంలో పుట్టినటువంటి వాడు ఎంత బలవంతుడు కానివ్వండి, చిట్ట చివర మాత్రం పరమ బలహీనుడు అయిపోవచ్చింది. పరమ బలహీనుడిగా పుడతాడు. పసిపిల్లవాడిగా పుట్టినప్పుడు ఏ బలం ఉండదు. మధ్యలో పరమ బలవంతుడు యవ్వనంలో, మళ్ళీ వృద్ధాప్యం వచ్చేటప్పటికి మళ్ళీ పరమ బలహీనుడు. కొడుకు ఆసరా తీసుకుని కొడుకు భుజం మీద చెయ్యేసుకుని నడిచి వెడతాడు. లేకపోతే శిష్యుడు పక్క నుండి రక్షణ ఇస్తే ఆ శిష్యుల యొక్క చేతుల మధ్యలో నడుస్తాడు. శిష్యుడు కొడుకు ఒక్కలాంటి వాళ్ళే కాబట్టి ఆ మాటకు వస్తే ఇంకా కొడుకు కన్నా గొప్పవాడేమో శిష్యుడు. కాబట్టి మరి ఈ లోకంలో పుట్టినవాడికి బలం క్షీణించిపోయి చిట్ట చివర తన త్రాగవలసిన మంచినీళ్లు తాను తాగలేడు. చెయ్యి గడగడగడగడ ఉడికిపోతుంటే భార్య వచ్చి నీళ్లు పట్టిస్తుంది. తుదన ఈ శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టేస్తాడు. కాలము బలాన్నిస్తుంది, అన్నము బలాన్నిస్తుంది, కాలము అన్నము బలాన్ని తీసేస్తాయి. ఇంత విచిత్రమైన లక్షణం ఈ లోకంలో ఉంది. కానీ ఈ సంధిలో ఎక్కడో ఒక చోట మాత్రం చాలా బలంగా ఉంటుంది శరీరం. అది శాశ్వతం అనుకుని తప్పు పనుల వైపుకు వెళ్ళిపోయిన వాడు ఇక దిద్దుకోలేడు. అయిపోయింది, ఆ బలాన్ని దానికి ఉపయోగించాడు. కాదు, ఈ బలాన్ని నేను నా శ్రేయస్సుకి సమాజ శ్రేయస్సుకి ఉపయోగిస్తాను. ఇది ఈశ్వరుడిచ్చింది, ఈశ్వరుడి సంతోషానికి ఉపయోగిస్తాను. నీకు శారీరకమైన బలం ఇచ్చాడు, 10 మందికి సహాయపడతాను. నాకు ఏదో ఒక పల్లకి మొయ్యగలను,
ఈశ్వరుడి పల్లకి మోస్తాను, గురువుగారు కూర్చున్న పల్లకి మోస్తాను, నాకు డబ్బు ఉంది, నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి 10 మందికి కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళు కడుపు నిండా అన్నం తింటుంటే చూసి పరమ సంతోషం పొందుతాను, ఒక గుడి కట్టిస్తాను, ఒక గుళ్ళో స్వామివారు కట్టుకోవడానికి వస్త్రాలు ఇస్తాను, ఒక ఆభరణ విశేషం చేయిస్తాను. తనకి ఏది ఈశ్వరుడిచ్చాడో దాన్ని భగవంతుడికి అర్పించి బతికిన వాడెవడో వాడు ధన్యుడు. ఇది నాకు ఉండిపోతుందని మురిసిపోయిన వాడెవడో దాన్ని ఒక్కడూ దాచుకోలేడు. ఎందుకంటే అది ఇలబల సంపన్న వృత్తి, అది కాలం తినేస్తుంది. నేను 30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అపారమైన బలంతో ఉండేవాడిని. ఈ కళ్ళజోడు అక్కర్లేదు నాకు. అప్పుడు ఈ కళ్ళజోడు లేకుండా చదివేవాడిని. ఇప్పుడు చదవగలనా? ఇప్పుడు చదవలేను. అప్పుడు 40 కిలోమీటర్ల దూరం అవలీలగా నడిచి వెళ్ళేవాడిని. నిజంగా వెళ్ళాను కూడా. పెద్దాపురం నుంచి అన్నవరం పాదయాత్ర చేసి వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఒక్కడిని నిర్భయంగా ఒక్కడినే నడిచి వెళ్ళిపోయేవాడిని. కాకినాడ నుంచి దక్షారామం నడిచి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. ఒకసారి అందరం కలిసి చేశాం పాదయాత్ర. ఇప్పుడు 50 కిలోమీటర్ల పైచిలుకు దూరం ఉన్నటువంటి అన్నవరాన్ని కాలినడకన వెడతానని సంకల్పం చేయగలనా? ఆనాడున్న బలం ఈనాడు ఉంటుందా? ఉండదు. ఇంకో 20 ఏళ్ళు పోతే నేను ఒకనాడు పెద్దాపురం నుంచి అన్నవరం నడిచి వెళ్ళాను అన్న విషయం జ్ఞాపకానికి వస్తే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఆ రోజులే వేరు, అసలు అలా సంకల్పం ఎలా చేశాను, ఈ శరీరమే అలా నడిచింది అని అనుమానం వస్తుంది. ఇలబల సంపన్న వృత్తి ఉండిపోయే బలం కాదు. ఉండిపోని బలాన్ని, అప్పటికి మాత్రం ఉన్న బలాన్ని చూసుకుని ఎంత గర్వపడుతున్నాడో చెప్పడానికి ఈ మధ్య చూపించారు పోతన గారు. అంత బలం ఉంది. దీన్ని ఇంకొక రకంగా వాళ్ళ తన చుట్టూ ఉన్న వాళ్ళు పొగుడుతున్నారని తాను బలవంతుడని నిరూపించుకోవడానికి వాడాడు. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండమగంబనకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప ఆ రభటి నీరములోన పెల్లగసి నక్రగ్రాహ పాఠీనముల్ల భమందాడు మీన కర్కటములను పట్టెన్ సురల్ బ్రాహ్మణం. దేవతలు కూడా తెల్లబోయేటట్టుగా ఆ సరోవరంలో ఉన్న నీటిని తొండంలోకి లాగి ఆకాశం వైపుకి చిమ్మి అందరూ ఆశ్చర్యచకితులైపోయేటట్టుగా ప్రవర్తించాడు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎన్ని ఉన్నా ఇలా వంగడానికి చాలా వినయం ఉండాలి. అదంత తేలికగా రాదు. ఎంతో సాధన చేస్తే, ఎన్నో వింటే, భగవంతుడి అనుగ్రహం వస్తే ఇలా వంగగలగడం వస్తుంది. నేను ఇంత వాణ్ణని ఇలా నిలబడడానికి ఏమీ నేర్చుకోక్కర్లేదు, ఏమీ చదువుకోక్కర్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. నేను ఇంతటి వాణ్ణన్న అహంకారం ఒక్కటి ఉంటే చాలు. ఎంత గొప్పవాళ్ళు కనపడ్డా కూడా నిర్లక్ష్యంగా ఇలా చూపించి గర్వంగా ఇలా నిలబడచ్చు. ఆ అతిశయం చివరికి ఎంత ప్రమాదావస్థకైనా తీసుకెళ్ళిపోతుంది. సంసార మగ్నుడైపోయాడు. అంటే ఈ భార్యలు శాశ్వతం, ఈ బిడ్డలు శాశ్వతం, ఈ పరివారం శాశ్వతం, ఈ పదవి శాశ్వతం, నేను ఇలాగే ఉండిపోతాను, ఇంత బలంగా ఉంటాననుకున్నాడు. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతి పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖుల్ ప్రీతి యశక్కాములై ఈరే కోర్కెలు వారలంతల పరే ఈ కలమున్ భార్గవ అంటారు బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో పోతన గారు. ఎంతమంది రాజులు ఏలేరు ఈ భూమిని. ఏలిన ప్రతిరాజు నేను భూమిపతిని అన్నాడు, నేనే రాజునన్నాడు. భూమి అలాగే ఉంది. విడిపోయిన రాజుల పేర్లేవి? ఎంతమంది పేర్లు జ్ఞాపకం ఉన్నాయి? కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతి పొందరే వారి ఏరి వాళ్ళందరూ సిరి మూట కట్టుకొని పోవంజాలిరే. వాళ్ళు సంపాదించిన దాంట్లో ఒక్క పిసను బంగారం ఏమైనా పట్టుకెళ్ళారా? పట్టుకెళ్ళలేదే. సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే. ఎవడు వినయంతో దానం చేశాడో వాడి పేరుండిపోయింది. శిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు వారలంతల పరే కలము భార్గవ. ఇప్పటికీ తలుచుకునేది ఎవరిని అంటే దానం చేసిన వాడిని, వినయం ఉన్నవాడిని తలుచుకుంటారు తప్ప లోకంలో అతిశయం పొందినవాడు కాలంలో ఎంతసేపట్లో పడిపోవాలి. సంసార మగ్నుడవడము అన్న మాటకు అర్థం అదే. అజ్ఞానమునందు కూరుకుపోతున్నాడు గజేంద్రుడు. ఇన్ని రకాలుగా కూరుకుపోతుంటే సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి గుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భానుపగిది ఒక్క మకరేంద్రుడి భరాజు గుడిసి పట్టే. అసలు ఇది
నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి భాగవతంలో గజేంద్ర మోక్షణ ఘట్టం జరుగుతుంటే ఇది పోతన గారి రాశారా మొత్తం రామచంద్రమూర్తి రాశారా అనిపిస్తుంది. నిజానికి ఆయనే చెప్పుకున్నారు, పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నీ పలికిద భవహరమగునట పలికిద వీరుండు గాథ పలుకగనేలా అని. పోతన్న అన్న పేరుతో నేను చెప్తున్నాను, కానీ నిజానికి నేను కాదు చెప్తున్నది, రామచంద్రమూర్తి నన్ను పనిముట్టుగా చేసుకుని రాముడు పలుకుతున్నాడని చెప్పుకున్నారు. ఎంత అద్భుతంగా వర్ణించారంటే, సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భానుక పళ్ళించి పట్టు స్వర్భాను పగిలి ఒక్క మకరేంద్రుడి భరాజు ముడిసి పట్టే. ఇది గజేంద్ర మోక్షం. పట్టుకుంటున్నవాడు మకరేంద్రుడు, గజేంద్రుడిని మకరేంద్రుడు పట్టుకుంటున్నాడంటే ఇద్దరూ సమాన బలం ఉన్నవాళ్ళే. ఏనుగు నీళ్లలో ఉందనుకోండి, దానికి బలం ఉండదు. బలం ఎప్పుడైతే లేదో ఆపదొచ్చి మీద పడిపోయిందనుకోండి, భయం వస్తుంది. భయం రాగానే జరిగే మొదటి లక్షణం ఏమిటంటే ఆలోచన. భయమునకు పక్కని నీడ ఎవరు అంటే శోకం. భయం వెయ్యగానే దుఃఖం వస్తుంది. అమ్మో నాకు ఇలా అవుతుందేమో అని. దుఃఖం వచ్చిందా అది వెంటనే ఏం చేస్తుందంటే, మీరేం చదువుకున్నారో, మీరేం నేర్చుకున్నారో, గురువుగారు ఏం చెప్పారో ఇవి ఏవి బుద్ధికి స్ఫురించవు. ఆ ఆపద భయం భయం, అందుకే భయమే మృత్యువు అని పిలుస్తుంది శాస్త్రం. నీటి లోపలికి వెళ్ళి శరీర బలం నిలబడకపోతే బుద్ధి బలం క్షీణించింది. వెంటనే ఆపద చూసి భయపడిపోయి బుద్ధి పనిచేయడం మానేస్తుంది. అది ఆలోచించకుండా చెయ్యాలి. ఎందుకంటే భూమి మీదకి వచ్చిందంటే ఏనుగు బుద్ధి బలం ఎక్కువ, విశేషమైన బుద్ధి ఏనుగుది. అందుకని అది భూమి మీదకి వెళ్ళకూడదు. ఏ ప్రాణైనా సరే అది మొసలికున్న గొప్పతనం, నీళ్లలో ఉన్నప్పుడు అది అలా ఆలోచిస్తుంది. అదే మొసలి భూమి మీదకి వచ్చిందనుకోండి, ఏనుగు కనపడింది అనుకోండి, అది విలవిల్లాడిపోతుంది, భయపడిపోతుంది. భయపడిపోయి దాని బుద్ధి పనిచేయదు. నీళ్లలో ఉందనుకోండి, దాని బుద్ధి బాగా పనిచేస్తుంది, ఏనుగుకి అంత బాగా పనిచేయదు. అందుకే అది ముందు నుంచి చూస్తుంది. ఎందుకని మొదట ఏం చేయాలంటే భయపెట్టి వెనక్కి నెట్టాలి నీళ్లలో తప్ప. వెనక నుంచి కరిచిందనుకోండి, గబగబా అడుగులేసి పైకి ఎక్కేసింది అనుకోండి ఏనుగు, ఇక మొసలేచి. అందుకే ముందర వైపు నుంచి వస్తుంది. అందుకని ముందర వైపు నుంచి రావడానికి పొడ చూసుకుంది. ఎటువైపు నుంచి ఎడితే ముందరకెడతాను. ఏనుగు బలం అంతా ఎటువైపు ఉంటుంది? ముందర వైపుకు ఉంటుంది. ఆవు బలం పృష్ఠభాగం వైపు ఉంటుంది. ఎందుకంటే దాని పొదుగు పూజనీయమైనటువంటి లక్ష్మీ స్థానము వెనక తట్టు. ఎద్దుకి బలం ముందరి వైపు ఉంటుంది. ఎందుకంటే ఆ ఎద్దు యొక్క కొమ్ములు, ఎద్దు యొక్క ముఖం, దాని ముందరి కాళ్ళు అంత బలంగా ఉంటాయి. అందుకే అది పోరాటానికి వెళ్ళినప్పుడు కూడా డెక్కలతో భూమిని ఇలా లాగుతుంది ముందు కాళ్ళతో. ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క భాగంలో బలం. ఏనుగుకి ముందర బలం అంతా ఉంటుంది. కారణం ఏంటి? అది తొండ ఉంటుంది ముందు, ఆ తొండంతో కొడుతుంది, తొండంతో చుట్టి విసిరేస్తుంది. దానికి దంతములు ఉంటాయి, దంతములతో పొడి చేస్తుంది శత్రువులు. ఈ రెండు ముందుకుంటాయి. ఈ రెండు ముందుకి ఉన్నా కూడా అవి వాడడానికి ముందు ఏది బాగా పనిచేయాలంటే బుద్ధి పనిచేయాలి. నాకు తొండ ఉండగా దంతాలు ఉండగా దిక్కుమాల అసలు నన్నేం చేస్తుంది అన్న ధైర్యం పోవాలి. ధైర్యం ఎందుకు పోతుందంటే నీళ్లలో ఉండిపోయింది అనుకోండి, అమ్మో మొసలి నీళ్లలో ఉంది, నేను ఏనుగులో ఉన్నాను, నేను నీళ్లలో ఉన్నాను అని ఏనుగు అనుకుంది అనుకోండి, వెంటనే దానికి ఒక భయం వస్తుంది. ఇప్పుడు దానికి ప్రయత్నం ఏమవుతుందంటే మొసలిని గెలవడం కాదు, గట్టెక్కేయడం. గట్టెక్కాలని అది అనుకుంటుంది. గట్టి ఎక్కకుండా చూడటం మొదలెట్టింది అనుకోండి, దాని భయం ఎక్కువైపోతుంది. భయం ఎక్కువైన కొద్దీ దాని బలం అది మరిచిపోతుంది. మరిచిపోయి బుద్ధి క్షీణించిపోతే, ఆలోచన తగ్గిపోతే పడగొట్టేయడం తేలిక. అందుకే ఆలోచన స్తంభింప చెయ్యాలి. ఇది ఎక్కడ ఆలోచన? సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భానుకబలించి పట్టు స్వర్భాను పగిలి. సూర్యుడిని రాహువు ఎలా పట్టుకుంటాడో అలా పట్టుకోవడానికి వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? రాహువు సూర్యుడిని పట్టుకుంటాడు గ్రహణంలో, కానీ రాహువు సూర్యుడిని మింగేయగలడా? మింగడం. కొద్దిసేపు పట్టుకుంటాడు, తర్వాత గ్రహణంలో విడుపు కాలంలో వదిలిపెట్టేస్తాడు. సూర్యుడు అలాగే ప్రకాశిస్తాడు. అంటే బెంగ పెట్టుకోకండి, ఏనుగు మొసలి చెర నుండి విడుదల పొందుతుంది అని మనకి అభయం ఇస్తున్నారు పోతనగారు. ఎందుకని? ఆ కథలో మనం ఉన్నాం. మనం సంసారం నుంచి ఎలా బయటికి రావడం అన్న విషయంలో అభయం ఇవ్వకపోతే, అయ్యో బాబో ఇలా ఉంటుందా పరిస్థితి అని అసలు ముందుకు చదవడానికి భయపడతాడు. అందుకని అభయం ఇస్తున్నారు.
సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి గుప్పించి లంఘించి హోంకరించి భాను కబలించి పట్టు స్వర్భానుపగిది ఒక్క మకరేంద్రుడి భరాజు రుడిసి పట్టే. ముందు నుంచి వచ్చి ఆ ముందర కాల్ని గట్టిగా పట్టేసింది. అందులో దాని నోరు భయంకరంగా ఉంటుంది. ఇలా పట్టింది అంటే ఆ పళ్ళు దిగిపోతాయి, కాళ్ళలో దిగిపోయి నెత్తిని ఊడిపోతుంది. వెంటనే ఏనుగు తన బలమంతా పెట్టి కాలుని చిమ్మింది. అదే దాని బలహీనత కూడా. దాని ఒంటికున్న బలం రీత్యా 3 కాళ్ళ మీద నిలబడలేదు, పడిపోతుంది. అది కాలు చిమ్మి ఆ మొసలిని భయపెట్టడం కోసమని ఆ తొండంతో ఒక్క దెబ్బ భయంకరంగా కొట్టి తన వాడి అయినటువంటి దంతములతో దాని యొక్క పొలుసుల లోపలికి గుచ్చుకునేటట్టుగా ఒక్క పోటు పొడిచింది. కానీ దానికో బలం ఏమిటి? నీళ్ళలో అది నీటిలోకి మునిగిపోతే ఇది ఎంత దెబ్బ కొట్టిందో అంత దెబ్బ దానికి తగలదు. కానీ మొసలి కరిచిందో అంత కరుపు లేకుండా మాత్రం ఏనుగు తప్పించుకోలేదు. అందుకే కరిదిగుచు మకరి సరస్సుకి కరిదెరికిని మకరి దిగుచు గరకరి బెరయ్యం కరికి మకరికి కరి భరమనుచును అతల కుటల భటులు రుద్దుపడి. ఏమి అద్భుత ప్రయోగం చేశారో పోతన గారు. కరిదిగుచు మకరి సరస్సుకి కరిదరికిని మకరి దిగుచు గరకరి బెరయ్యం మకరికి కరి భరమనుచును అతల కుటల భటులు రుద్దుపడ్డారు. ఇప్పుడు యుద్ధం ఏమిటి అంటే చంపుకోవడం కాదు. మొసలిని చంపడం ఏనుగు ఉద్దేశ్యం కాదు, ఏనుగుని చంపడం మొసలి ఉద్దేశ్యం కాదు. ఏమిటి ఇద్దరి మధ్య యుద్ధం ప్రారంభం? ఏనుగు ఒడ్డెక్కకూడదు, మొసలి తనని పట్టుకోకుండా ఒడ్డెక్కేయాలి. ఇది ఏనుగు కోరిక. అది వెళ్ళిందా ఒడ్డుకి తనకి దొరకదు, అందుకని ఒడ్డెక్కకూడదు. అందుకే అలా యుద్ధం చేస్తోంది మొసలి. దాక్కుంటుంది. దాక్కుని ఏం చేస్తుందంటే నీటి అడుగుకి వెళ్ళిపోతుంది. అమ్మయ్యా, మొసలి కనపడలేదని ఏనుగు ఆదుర్దాగా కాలు ఎత్తగానే ఏ కాలు ఎత్తిందో చూసి రెండో కాలు కరిచేస్తుంది. కరిచేయగానే ఆ బాధతోటి అది రెండో కాలు నింపి కరిచిన కొద్దీ భయం. అమ్మో కరిచేస్తోంది, ఇక్కడే ఉందని మళ్ళీ నీళ్లలో ఇంకా అడ్డదిడ్డంగా ఏదో కొట్టేయడమే, ఆ దంతాలతో పొడిచేయడమే. ఇంతలో నీళ్లలోంచి వెనక్కి వస్తోంది, ఎగిరి తోక కొరికేస్తోంది. అది వెనక 2 కాళ్ళని పట్టుకుని కొరికేస్తోంది. వెనక్కి బలం ఏది? బలం లేదు. ఇప్పుడు వెనక కాళ్ళు కొరుకుతుంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఏనుగు వెనక్కి తిరుగుతోంది. వెనక్కి ఏనుగు తిరుగుతున్నప్పుడు ఇటు 2 కాళ్ళకి ఇటు 2 కాళ్ళకి మధ్యలో వ్యవధానం వస్తుంది. వెనక 2 కాళ్ళ మధ్యలో చెల్లిందనుకోండి ప్రమాదం. ఈ 2 కాళ్ళకి ఈ 2 కాళ్ళకి మధ్యలో చోటు దొరుకుతుంది మొసలికి. ఏనుగు ఇటు తిరిగితే వెంటనే అక్కడే ఉన్నది అక్కడే ఎగిరిదని పొట్ట కొరికేస్తాం. కొరికేసి యువతల వైపు నుంచి నీటి వైపు నుంచి పక్కకి వెళ్ళిపోతాం. ఇది అటు తిరిగి మొసలి ఉందనుకుని కొట్టేస్తాం. కొట్టేసి పడలిపోయి అమ్మయ్యా మొసలి కనపడలేదు. అప్పటికే పొట్ట కొరికేసింది, తోక కొరికేసింది, కాళ్ళు కొరికేసింది. గట్టెక్కేద్దామని మళ్ళీ ఎక్కబోయే లోపల ఒక్క దూకి ఎగిరి ఆ ఎదర నుంచి పైకి వచ్చి వీపు మీద కుంభస్థలం మీద కొరికి కింద పడి కిందకి దూకి కాళ్ళు కడుపు కొరుకుతోంది. ఇదంతా నిజానికి ఏమిటి? మృత్యువుకి జీవుడికి జరిగే యుద్ధం. మహాభాగవతంలోనే ఒక చోట వర్ణిస్తారు. మృత్యు వచ్చే ముందు మొదట ఎవరు ప్రవేశిస్తారు అంటే ప్రజ్వరుడు అని ఒకడు ప్రవేశిస్తాడు. వాడొక్కడు ప్రవేశించాడు అనుకోండి, సంధిబంధములన్నీ విడదీసేయడం ప్రారంభిస్తాడు, శరీరాన్ని పంపించేయాలి. అందుకని వాడు ఏం చేస్తాడంటే ఏది చేస్తే శరీరం బలం పుంజుకుంటుందని చెప్తారో అది బలం పుంజుకోకుండా అడ్డొస్తాడు. మొదట మధుమేహం వస్తుంది. మధుమేహం వచ్చింది మీకేం పర్వాలేదండి, రోజు ఒక్క అరగంట నడవండి, ఇంకా మిమ్మల్ని ఏం చేయదు మధుమేహం అన్నారనుకోండి, మోకాళ్ళు నొప్పులు వస్తాయి. అప్పుడు ఎలా నడుస్తాడు? నడవలేడు. ఏం పర్వాలేదండి మీరు ఇంట్లోనే కూర్చుని కాసేపు వ్యాయామం చేయండి అన్నారనుకోండి, చేతులు ఎత్తినా కాళ్ళు ఎత్తినా గోడల్లో పోట్లు వస్తాయి, ఆ పైన జారిపడి వెన్నుపాములో నొప్పి వస్తుంది. ఎలా వ్యాయామం చేస్తాడు? లోపల మధుమేహం ఉంది, ఆ పైన జిహ్వచాపల్యం ఉంది, చాలు శరీరం వెళ్ళిపోవడానికి దారి ఏర్పడిపోతుంది. ఒక్క ప్రజ్వరుడు లోపల ప్రవేశించాడు అనుకోండి, వాడు సంధిబంధములను బలహీనం చేస్తాడు అంటుంది భాగవతం. అలా రోగమునకు ప్రజ్వరుడని పేరు. మనకి రోగం వచ్చిందనుకోండి ఊరుకుంటామా? వెంటనే వైద్యుడి దగ్గరికి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళిన వాడు వైద్యశాలలో ఉండిపోదాం అనుకుంటాడండి?
బయటికి వచ్చేయాలని వాడి తాపత్రయం, అక్కడే ఉంచాలని రోగం తాపత్రయం. బయటికి వెళ్లకుండా చూస్తుంది, బయటికి వెళ్ళిపోవాలని వీడు చూస్తాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుందా జరగదా? ఇది తినద్దు అది తినద్దు అంటారు, శరీరం నీరసపడిపోతుంది. పోన్లెండిని పెట్టండి అంటారు, వాంతి అవుతుంది. ఇది పెడితే అది వస్తుంది, అది పెడితే ఇది వస్తుంది, అటు పెడితే కాళ్ళు కరుస్తుంది, ఇటు వస్తే పొట్ట కరుస్తుంది, అటు పెడితే తోక కరుస్తుంది. మొత్తానికి బాధ పడిపోతూనే ఉంటాడు. ఆపగలడా పరిశ్రమ? సంసారమే మృత్యువు, మృత్యువే సంసారము, రెండింటికి తేడా ఏముండదు. ఎక్కడుంటుంది సంసారం? కాలంలో ఉంటుంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.